ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు అంటే తెలియనటువంటి వారు ఉండరు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆయన చేసినటువంటి సునిశ్చితమైనటువంటి విమర్శలు కూటమి పార్టీకి, మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలకు ఇబ్బందికరంగా మారిపోయాయి. ఏలూరులో జరిగినటువంటి దళిత క్రిస్టియన్ సభలో ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శల నేపథ్యంలో రాష్ట్రంలో 4 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వాటి నుంచి ప్రశ్న రావణ్కు బెయిల్ వచ్చిన వెంటనే ఏదైతే గన్నవరం పోలీస్ స్టేషన్లో మరొక దేశద్రోహం కోసం నమోదు చేయడం జరిగింది. ఈ కేసే ఇప్పుడు వివాదాన్ని మరింతగా ముదిరేలా చేసింది. ప్రస్తుతం ప్రశ్న రావణ్ నెల్లూరు జిల్లాలో రిమాండ్లో ఉన్నాడు. ఒక యూట్యూబర్పై వరుస కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి చర్చలు రాజకీయ వర్గాల్లో, సామాజిక వేదికల్లో తీవ్రంగా ఇప్పుడు వినిపించడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఒకవైపు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మరొక వైపు, పలువురు జర్నలిస్టులు, మేధావులు ఉపా మరియు దేశద్రోహం వంటి సున్నితమైన సెక్షన్ల వినియోగాన్ని తప్పుపడుతూ వాటిని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ అనుకూల వర్గాలు రావణ్ హిందూ మతాన్ని, దేశాన్ని కించపరిచేలా మాట్లాడాడు అని ఆరోపిస్తూ కొన్ని కట్ చేసినటువంటి వీడియో క్లిప్పులను బయట విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే రావణ్కు మద్దతిస్తున్న వారు మాత్రం పూర్తి వీడియోలను చూస్తే ఆ వ్యాఖ్యల వెనక అర్థం వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా మావోయిస్ట్ నేత హిడ్మా మరణంపై మాట్లాడినటువంటి సందర్భంలో యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అన్న వ్యాఖ్యను దేశద్రోహంగా పరిగణిస్తూ కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. 4 రోజుల్లో 4 బెయిళ్లు వచ్చిన తర్వాత 5వసారి అరెస్టు చేయడం ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వెల్లడిస్తుందని ఇప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ప్రవేశించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు ప్రశ్న రావణ్పై పెట్టిన ఉపా చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీడియోలను పూర్తిగా పరిశీలించిన తర్వాత దేశద్రోహం లేదా ఉపా చట్టం వర్తించేలా ఎలాంటి కంటెంట్ నాకు కనిపించలేదు అని, ఇది కేవలం కక్షపూరితంగా పెట్టినటువంటి కేసుగా మాత్రమే కనిపిస్తుంది అని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం జరిగింది. బూతులు మాట్లాడితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, కానీ వర్తించని సెక్షన్లు పెట్టి జైలుకు పంపించడం నిజంగా ప్రజాస్వామ్యాన్ని హరించడమే అవుతుందని ఆయన చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది కూటమికి ఒక హెచ్చరిక అని తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. మనం ఆధునిక ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలనుకుంటున్నామా, లేక ఆఫ్ఘనిస్తాన్ తరహా పాలన కోరుకుంటున్నామా అంటూ ఆయన కూటమి ప్రభుత్వంపై చేసినటువంటి సంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనంగా మారాయి. చట్టబద్ధమైన పాలనలో నేరానికి తగిన సెక్షన్లు ఉండాలని, అధికారాన్ని ఉపయోగించి భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే వారిని అణచివేయడం ఎంతమాత్రం సరైంది కాదు అని ఆయన చెప్పుకురావడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విమర్శలను ప్రభుత్వం రాజకీయ విమర్శలుగా తీసుకున్న ఏబి వెంకటేశ్వరరావు లాంటి మాజీ ఉన్నతాధికారి చేసిన విశ్లేషణకు మాత్రం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే ఉపా చట్టం, దేశద్రోహం చట్టం నిజంగా ప్రశ్న రావణ్ విషయంలో అతనికి ఆపాదిస్తాయా అని మీరు భావిస్తున్నారా, లేక ప్రభుత్వం ఈ 2 చట్టాలను ప్రయోగించడం ద్వారా ఎవరైతే భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే వారిని అణచివేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.